Stage Pass, Institute of Gaming. For more details, contact 70939659659. శ్రీదేవి గారు హీరోయిన్గా నటించిన మొదటి ఫిలిం బంగారం. బంగారక్క. అప్పుడు చాలా చిన్నపిల్ల సార్ ఆవిడ. చాలా సరిగ్గా చెప్పాలంటే హీరోయిన్గా అదే ఫస్ట్ సినిమా. అవును, చంద్రమోహన్ అని అంటారు కానీ అందరూ 16 ఏళ్ళ వయసు అని ఇదే ఫస్ట్ సినిమా. ఫస్ట్ సినిమా. అవును, అందులో అమ్మాయి పేరేంటి వయసు ఏంటంటే అప్పుడే పెద్ద మనిషి అయిన అమ్మాయి, చిన్నప్పటి నుంచి ఆడపిల్ల మగపిల్లలతో ఆడుకునే టైప్ క్యారెక్టర్ అనమాట. ఆ అమ్మాయికి సంగీత మాస్టర్గా నన్ను పెడతారు. ఇక ఆ సంగీత మాస్టర్కి వెళ్తాం, ఇది చేస్తే ఆ అమ్మాయికి మనసు ఎక్కడో ఉండేది పడవ. అసలు ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఇక అమ్మాయి మళ్ళీ మామూలు ట్రాక్లో రావడానికి ఎంత కష్టపడ్డాడు ఇది అదైనా దాని మీద సబ్జెక్ట్ అది చేసి ఫస్ట్ చేసింది దాంతో. అప్పుడు వాళ్ళ అంటే ఇది అడగకూడదో అడగచ్చో తెలియదు సార్, వాళ్ళ అమ్మగారు మిమ్మల్ని అల్లుడు చేసుకుందాం అనుకున్నారా అంటారు, నిజమా సార్? ఆ సినిమా అప్పుడు కనుక తర్వాత సినిమాలు అయిన తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడు, బుద్ధిమంతులా ఉన్నాడు, బాగా సినిమాలు కూడా ఉన్నాయి, మన అమ్మాయిని ఇస్తే బాగుంటుందనే ఆలోచన ఆవిడకి వచ్చింది. శ్రీదేవికి రాలా, ఆవిడకి వచ్చింది. ఆవిడకి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఎవరి దగ్గర ఉంది, అమ్మాయికి ఆయన్ని ఇస్తే బాగుంటుందేమో అని చెప్పి అందంట. అంటే ఆయన పెళ్ళి అయిపోయిందండి, 2 పిల్లలు కూడా రండి అన్నారా? అంటే లేదు అసలు అప్పుడే పెళ్ళి అయ్యి ఉంటుంది కుర్రాలాగుంటే. అంటే అయితే నేను తీసుకెళ్తానండి, వాళ్ళు నాకు ఫ్రెండ్సే, ఊరికే తీసుకెళ్తా, మీరు ఏం మాట్లాడదు అక్కడ వచ్చి చూసేసి వచ్చేయండి అని. ఇద్దరు ఆవిడ తీసుకొని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాక చూసేది నన్ను, మా ఆవిడ్ని, మా పిల్లల్ని అందరిని చూసి మళ్ళీ డ్రాప్ అయిపోయింది. మేడంకి ఏమైనా తెలుసా సార్? తెలుసు. ఏమనేవారు అంటే దగ్గరకుంటుంది అంతేనా? ఎప్పుడు ఒక చిన్న ఇది కూడా రాలేదు అసలు ఈర్ష్య కానీ. ఇప్పుడు జయచిత్ర పెట్టినప్పుడు జయచిత్రతో యాక్ట్ చేసినప్పుడు జయచిత్రతో పెళ్ళి అని చెప్పి అవును చాలా వచ్చేసినాయి. తమిళ పత్రిక దినతంతి అని ఉండేది ఒక న్యూస్ పేపర్. జయచిత్ర గారే నాతో చెప్పారు మన ఇంటర్వ్యూ, మొన్నటి చెప్పారా? మొన్ననే చెప్పారు. అదే దాంట్లో ఫస్ట్ పేజీలో మెయిన్ పేజీలో సెకండ్ మెయిన్ హెడ్డింగ్గా వచ్చేసింది మా ఇద్దరిదే పెళ్ళి. నాకు తెలియదు అసలు ఇదేంటి ఇది. షూటింగ్కి వెళ్ళేప్పటికీ తమిళాళ్ళు అందరూ అక్కడ లైట్ బాయ్స్ అందరూ తమిళాళ్ళేగా ఇవరదా మురళీమోహన్ అని నన్ను చూపిస్తాను. ఏంటిది ఇవాళ కొత్తగా అందరూ ఇవరదా మురళీమోహన్ అని చూపిస్తున్నారు ఏంటి అని అనుకున్నా. నాకు తెలియదు. షెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో వచ్చి అడిగారు, ఏంటి జయచిత్ర పెళ్లి చేసుకుంటున్నావు నిజమేనా అని. ఏంటి ఏం జయచిత్ర పెళ్లి చేసుకోవడం ఏంటి, నాకు పెళ్ళి అయిపోయింది కదా ఇంకా పెళ్ళి ఏంటి అన్న. కాదు ఇవాళ పేపర్లో వచ్చింది చూడ, నా తమిళ పేపర్ చూపించారు, అక్కడ నా ఫోటో జయచిత్ర ఫోటో 2 ఫోటోలు వేసి రాశాడు. ఈ లోపల అట్లూరు పోచంద్ర గారు ఫోన్ చేశారు, బాబు ఎక్కడున్నావు అన్నారు. వాహిని స్టూడియోలో ఉన్నానండి షూటింగ్లో అన్నా. ఎంతసేపు సాయంత్రం దాకా ఇక్కడే రండి అన్న. నేను వస్తున్నాను అన్నాడు. అనగానే అప్పుడు భయం వేసింది. అప్పుడు దాకా ఏమీ లేదు, ఇదేంటి ఈయన వస్తున్నారు, ఈ పేపర్ ఏమైనా చదివాడు ఆయన, లేకపోతే ఏమైనా తెలిసిందా, వేరే పనితో వస్తారా అని కొంత ఇది ఉంది. అయినా అయ్యి ఉండదులే అని చెప్పి నా షూటింగ్లో పడిపోయాను. ఆయన కరెక్ట్గా 11:30కి వచ్చారు. వచ్చి బాబు ఒకసారి రాయిపోయి మాట్లాడదామని అని మేకప్ రూమ్లో తీసుకొచ్చి ఇట్లా పేపర్లో వచ్చింది బాబు నిజమేనా అన్నాడు. అయ్యో అలాంటి పని నేను ఎందుకు చేస్తానండి, నేను ఎప్పుడు అలాంటి పని చేయను, ఏదో ఎక్కడన్నా పొరపాటు పడి ఏమన్నా చేస్తానేమో తప్పు అని చెప్పడం కోసం వద్దు అని చెప్పడం కోసం వచ్చాను అన్నారు. చాలా సంతోషం అండి మీరు నా మీద ప్రేమతో వచ్చేందుకు. మీరందరూ ఎప్పుడైనా నా గురించి తలెత్తుకునేటట్టు ఉండాలి తప్ప తలదించుకునేటట్టుగా నేను ఉండనండి ఎప్పుడు. అలాంటి పని చేయనండి. అందుకే బాబు చాలా సంతోషం అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే ఒక ఫాదర్లీ ఎఫెక్షన్ ఆయనకి నేనంటే. అవును సార్, మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసింది వారే, ఆయనే కదా. ఆయన పెట్టిన భిక్ష, పేరు పేరు ఆయన పెట్టారు, ఆయన పెట్టిన భిక్ష. అందుకే నా జీవితంలో 3 మర్చిపోలేను. ఒకటి మొట్టమొదట మాణిక్యాలరావు గారని మాకు బిజినెస్లో నాకు వర్కింగ్ పార్ట్నర్గా ఇచ్చిన మాణిక్యాలరావు గారిని, సినిమాలో ఇంట్రొడ్యూస్ చేసిన అట్టూరు పూర్చంద్రరావు గారిని, నన్ను బాగా పైకి తీసుకొచ్చిన దాసనారాయణ గారు. ఈ 3 మాత్రం జీవితంలో నేను మర్చిపోలేను. వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నానంటే వాళ్ళు పెట్టిన భిక్ష. అవును సార్, అది మీ మంచితనం సార్. మీరు గురువుల్ని గుర్తుపెట్టుకోవడం అన్నది చాలా గొప్ప లక్షణం కదా సార్. కానీ సార్ నిజానికి ఆ రోజుల్లో రెండో పెళ్ళి జరగడం చాలా సర్వసాధారణంగా మనకి. ఇప్పుడు ఉదాహరణకి కృష్ణ గారు విజయ నిర్మల్ గారు పెళ్లి చేసుకున్నారు, ధర్మేంద్ర గారు పెళ్లి చేసుకున్నారు. అంటే భార్య ఉండగానే ఆ ప్రేమ ఒకటి కలిగి అది అవన్నీ కామన్స్ గారు. మీకు మైండ్లో ఎలా ఉండేది అసలు? ఆలోచన ఎప్పుడు రాలేదా? అసలు అలాంటి నేను సినిమా ఫ్యామిలీ షిఫ్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నేను మొట్టమొదటి మీరు అడిగారు ఇందాక, ఏదో అన్ని రకాల ఈ ప్రలోభాలకి స్థానమైన ఈ రంగంలోకి వచ్చారు కదా ఎలా ఉన్నారు అని అడిగారు. దానికి సమాధానం ఇప్పుడు చెప్తున్నాను. నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు
నేను ఫ్యామిలీ పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడు నేను ఒకటే నిర్ణయం నాకు నేనే చేసుకున్నాను, సెల్ఫ్ ఇంపోజ్ చేసుకున్నాను అనమాట. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు అంటే అది చేసుకోవడానికి కారణం అంటే సినిమా ఇండస్ట్రీలో గొప్పవాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసి ఏం చేయాలో ఎలా కష్టపడాలో నేర్చుకున్నా. అలాగే కొంతమంది చాలా పెద్ద హీరోలుగా ఉండి వాళ్ళకున్న అలవాట్ల మూలంగా వాళ్ళ కెరియర్ని ఎలా పాడు చేసుకున్నారు అనే వాళ్ళని కూడా చూశాను. ఎవరు సార్ ఉదాహరణకి? పేర్లు చెప్పకూడదండి. ఓకే, రైట్, అర్థమైంది సార్. అందుకని నాకు నేనే కొన్ని రూల్స్ ఇంపోజ్ చేసుకున్నా. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు జోదం ఆడకూడదు, పేకాట ఆడకూడదు, డ్రింక్ చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఎవరితో ఆర్డర్తో లింక్ పెట్టుకోకూడదు. చాలా అది పెట్టుకొని మీరు చెప్తే నెంబర్ 40 ఏళ్ళు కంటిన్యూ చేసుకోవాలి. ఏ రోజున ఎక్కడ కూడా తాగటం కానీ, పేకాటం కానీ, రేసులకు వెళ్ళటం కానీ, అమ్మాయిలతో తిరగటం కానీ ఏమి చాలా ప్రలోభాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, అవన్నీ చెప్పను. అయినా సరే అంటే ప్రలోభాలు అంటే ఎలా పెట్టారు? ఏం కాదులే, పర్లేదు ఇవాళ అది బయట వాళ్ళు కూడా, సినిమా వాళ్ళే కాదు బయట వాళ్ళు కూడా అప్పట్లో కొంచెం క్రేజీ యంగ్ హీరోగా క్రేజీగా కనపడేది సార్. మీరు అందగాడు అదొకటి అంటే 2 రకాల వాళ్ళు ఉండేవారు. ఇదిగో ఇలాంటి అన్నయ్య ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఉన్నారు, ఇలాంటి మొగుడు ఉంటే బాగుండేవాళ్ళు అనుకున్నారు, ఇలాంటి తండ్రి ఉంటే బాగుండేవాళ్ళు అనుకున్నారు. అట్లా అనుకున్నారు తప్ప ఇంకా వేరేగా అనుకున్నారు. ఎప్పుడు సార్ ఒక డీసెంట్ నమ్మకం కలుగుతుంది ఈయన మీద అని అనుకునే వ్యక్తిని చూసినప్పుడు ఏ ఆడపిల్లైనా పెళ్ళైనా కాకపోయినా ఆ ఆలోచన రావడం సహజం. అదే సహజం, ఎందుకంటే ఈయన నమ్మచ్చు అనే ఫీలింగ్ వస్తుంది, భరోసా ఉంది ఈయన వల్ల అని. సో అలా మీరు చాలా మంది మనసుపడి ఉంటారు. మీరు పడకపోవడం గొప్ప కాదా అని కాదు కదా సార్, కానీ మీరు ఆ నిగ్రహం పెట్టుకోవడం అనేది చాలా గొప్ప, చాలా కష్టం కూడా. ఎందుకంటే అంత కావటానికి కారణం, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటికే నాకు పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు. రేపు ఏదైనా నేను చేసిన తప్పుల మూలంగా నేను దెబ్బతినిపోతే నా భార్య రేపు నన్ను చూసి ఇదిగో ఇన్ని పెళ్లి చేసుకోవటం మూలంగా నేను ఇలా అయిపోయాను అని అనకూడదు. అలాగే నా పిల్లలు వీళ్ళకి పుట్టడం మూలంగా మా కర్మ, మేము ఇక్కడ వీళ్ళ కడుపులు పుట్టాము, ఇంత చెడ్డ పేరు వచ్చిందో అని మా పిల్లలు అనకూడదు. ఎప్పుడైనా నన్ను చూసి నా భార్య అయినా, నా పిల్లలైనా, నా బంధువులైనా, నా ఆత్మీయులైనా గర్వపడే రీతిలో నేను ఉండాలి తప్ప నేను చూసుకొని అసహించుకునే రీతిలో ఉండకూడదు అనేది చాలా స్ట్రిక్ట్ అంటే చాలా స్ట్రిక్ట్. 40 ఏళ్ళ తర్వాత నన్ను ఎందుకన్నానంటే 40 ఏళ్ళు ఉన్నాను ఊరికి. నేను సరదాగా నాగేశ్వరరావు గారు బాగా ఫ్రెండ్లీగా ఉంటారు, ఆయన అంటే నాకు చాలా ఆత్మీయం. ఐఎమ్ నిజంగా చెప్పండి, నేను నాగేశ్వరరావు గారి ఫ్యాన్ని, ఎన్నో సినిమాలు ఆయనతో కలిపి చేశాను. ఆయన ఒకరోజు అడిగారు సరదాగా, మురళి సాయంత్రం పూట నువ్వేం తీసుకుంటావు అన్నారు. నేను తీసుకోనండి అన్న. అదేమిటయా బాగా నిద్ర పడుతుందా అన్నాడు. నేను శుభ్రంగా పడుకుంటాను, నీళ్ళు పడుకోగానే నిద్ర వచ్చేస్తాడు. కాదు 60 ఏళ్ళు దాటిన తర్వాత అప్పటికి క్యారెక్టర్ రోల్స్ వేస్తాను, హీరోలు అయిపోయి క్యారెక్టర్ రోల్స్లో ఉన్నప్పుడు అడిగాను అనమాట. 60 ఇయర్స్ దాటిన తర్వాత కొంచెం ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి, రోల్స్ అయిన కూడా కొంచెం వీక్ అయ్యి ఉంటాయి, వాటిని యాక్టివైజ్ చేయాలంటే ఏదైనా ఒక మంచి డ్రింక్, మామూలుగా సారా కొట్టడం, ఇయ్య కొట్టేసి తాగేసి వాగటం, కింద పడిపోవటాలు, రోడ్ల మీద పడిపోవటాలు ఇట్లా కాదు. నన్ను ఒక మెడిసిన్ లాగా ఒక వైన్ కానీ లేకపోతే మంచి బ్రాండీ వస్తుంది ఫారెన్ నుంచి మంచి, అలాంటివి తీసుకొని 1 పెగ్గు లేకపోతే 2 పెగ్గు అంతే, అంతకుమించి తాగకూడదు అన్నాడు. అని ట్రై చేయన్నారు. అంటే ఇంత పెద్ద ఆయన చెప్పారు, అనుభవంతో చెప్పాడు, ఆయన ఉన్న అనుభవాలు ఎన్నో ఉన్నాయి, వైన్ దాగి చూద్దాంలే అని చెప్పారు. అందుకని వైన్ బాటిల్ ఒకటి తెప్పించుకొని ఇంట్లో కూర్చొని, ఇంటికి వచ్చేటప్పుడు ఆ రోజున షూటింగ్లో అది 9 అయిపోయేది, లేకపోతే బయటకు వెళ్ళినా ఇట్లా 9 ఈజీగా అయ్యేది. ఇంటికి వచ్చేప్పుడు స్నానం చేసి అప్పుడు డ్రింక్ తీసుకోవటం మొదలుపెట్టి ఆ డ్రింక్ అయ్యి భోంచేద్దాం అనేవాడు 12 అవుతుంది. అప్పుడు దాకా మా ఆవిడ అక్కడే కూర్చుంటుంది తప్ప పడుకోది. వెళ్ళి తన భోజనం, తన స్వహస్తాలతో భోజనం పెట్టడం ఎప్పుడూ లేదు, పెళ్ళైన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తనే వడ్డిస్తుంది. అన్నీ కూడా వేడివేడిగా, ఆ రోజులో మైక్రోవేవ్లో అట్లాంటివి ఏమి లేకపోయినా కూడా నేను వచ్చే టైం చూసుకొని అన్ని కూరలు అవన్నీ వండేసేసి ఒక అన్నం మాత్రం వేడిగా పెట్టేవారు, వేడిగా అప్పటికప్పుడు వండేసి నేను ఇంట్లోకి వచ్చే స్నానం చేసి వచ్చే లోపల రెడీ అయిపోయేది అనమాట. అట్లా ఆ రోజు నుంచి ఈ రోజుగా వేడిగా తింటమే అలవాటు ఏదైనా సరే. సచ్ ఎ డెడికేటెడ్ వైఫ్ సార్ నిజంగా. అండ్ ఎంత నమ్మకంగా మిమ్మల్ని మీ వెంటే ఉండి మిమ్మల్ని నమ్మకంతో అంటే ఇండస్ట్రీలో ప్రోత్సహించడం అంటే సార్ వైఫ్ సపోర్ట్ లేండే మనకు అన్ని రంగాల్లో పార్ట్నర్ సపోర్ట్ ఉండాలి. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత కీర్తి ప్రతిష్ట, ఇంటికి వచ్చేటప్పుడు హ్యాపీగా లేకపోతే